అధికారానికి సంబంధించి ఎక్కడుంటే అక్కడికే అంతా చేరతారు. ఇప్పుడు శరద్ పవార్ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే తర్వాత దెబ్బతింటామని 2 టర్మ్స్ నుంచి తను బీజేపీతో పొత్తు పెట్టుకోవట్లేదు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే వరుసగా 3 సార్లు ఓడిపోయాడు. ఇక 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ప్రయోజనం ఏంటి? ఓ పక్కన అప్పటికే అజిత్ పవార్ని బీజేపీ వైపు పంపించి తెలివిగా కథ నడిపాడు. ఇప్పుడు ఆ అజిత్ పవార్ శరద్ పవార్ పట్ల అపారమైన గౌరవం చూపెట్టేటట్టు, వీళ్ళిద్దరూ కలిసిపోయేటట్టు, విలీనం చేసేసేటట్టు ఒక కథ నడుస్తుంది. ఇప్పుడు కూటమిలో శరద్ పవార్ పార్టీ చేరడానికి ప్రిపేర్ అవుతోంది, అంటే కలుపుకుని. అట్లాగే మరొక వైపున ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన సంజయ్ రౌత్ బీజేపీ మీద విరుచుకుపడుతున్నవాడు. మొన్న తన్నిన తర్వాత వచ్చిన జ్ఞానోదయం అనుకుంటా, పవర్ అంతా బీజేపీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, నీ వల్ల నాశనం అయిపోయిందని కొట్టినందువల్ల వచ్చిన జ్ఞానోదయం అనుకుంటా. ఇప్పుడు ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాడు. అంటే వాళ్ళు కూడా శివసేన విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ శరద్ పవార్ని అంగీకరించడానికి, నాయకత్వాన్ని అంగీకరించడానికి అజిత్ పవార్ టీంకి అంతమంది గెలిచిన వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లాగే షిండేతో పాటుగా మిగతా వాళ్ళకి ఇష్టం ఉండదు ఇటు ఉద్ధవ్ థాకరేని చేర్చుకోవడానికి. కాబట్టి ఈ నాయకుల్ని అటు భారతీయ జనతా పార్టీ కూడా తలనొప్పి వీళ్ళని తెచ్చుకుంటే. ఇటు వీళ్ళు సెల్ఫ్గా ఎదగడం అనేది ముఖ్యం. మరి వాళ్ళిద్దరు అంటే, కాకపోతే ఒకటి బీజేపీకి ప్రయోజనం ఏంటంటే, రేపు పొద్దున ఎప్పుడన్నా వీళ్ళు తోక జాడిస్తే వాళ్ళు వచ్చి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అంతవరకు బెనిఫిట్ తప్పించి ఇబ్బంది ఉండదు. అయితే పార్లమెంటు సభ్యుల సీట్ల రీత్యా వాళ్ళు విలీనం అయ్యి కలుపుకుంటే బీజేపీకి ప్రయోజనమే, కానీ రోజు తలనొప్పే.